తమ్ముడు, నువ్వు త్వరగా కోలుకోవాలి. నన్ను అన్నయ్య అని పిలవాలి. ఆ పిలుపు కోసం ఎదురు చూస్తున్నానురా. నువ్వు కోలుకోగానే ఆ రుద్రని అంతం చేసి విజయేంద్ర ప్రతాప్ కుటుంబాన్ని నాశనం చేస్తాను. వాళ్ళ ఆస్తులు, అధికారం ఇక మీదట మనవే. ఒకవేళ అంతా రివర్స్ అయితే? నువ్వు మాట్లాడకుండా ఉండరా. ఏమన్నా? ఏం లేదు సార్. పర్వాలేదు, చెప్పు చెప్పు. అది సూర్య కోమాలోకి వెళ్ళడానికి ఒక రకంగా మీరే కదా కారణం. జస్ట్ డౌట్ సార్. ఇప్పుడు సూర్య కోమాలో నుంచి బయటికి రావడానికేమో రుద్ర కారణం. సూర్య కోమాలో నుంచి పూర్తిగా బయటకొచ్చాక ఈ విషయం తెలిసి రుద్ర వైపు పాజిటివ్గా మారిపోతే? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఐ మీన్ రుద్రకి పాజిటివ్గా మారితే మీ పట్ల నెగిటివ్గా మాట్లాడతాడు కదా సార్. నా తమ్ముడు నన్నెప్పుడు అపోజ్ చేయడు. యా ఎందుకు అపోజ్ చేస్తాడు? అలా జరగదు. వీడికి పనికిరాని డౌట్స్ అన్నీ వస్తాయి. రేయ్, కామ్గా ఉండరా. నువ్వు ఉండరా. తప్పే ఉంది సార్. కీడెంచి మేలెంచాలి అంటారు. నేను డౌట్ పడ్డట్టుగా గాని జరిగితే సూర్య అప్రూవర్గా మారి మీకే వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పే అవకాశం కూడా ఉంది కదా. ఏం మాట్లాడుతున్నావురా? అలా జరగదని చెప్పాను కదా. ఇంకోసారి నీ నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తే చంపేస్తాను. సారీ సార్. నా నుండి నిజాన్ని రాకుండా చేయగలరేమో కానీ నిజాన్ని మార్చలేరు కదా సార్. ఆ నిజం మీ తమ్ముడి నోటి నుండి బయటకు వస్తే అప్పుడు వాణ్ణి కూడా చంపేస్తాను. ఏమంటున్నారు సార్? ఆవేశపడకండి. ఆవేశం కాదు, ఇదే నా అసలు రూపం. నేను క్షేమంగా ఉండేంత వరకే ఎవరినైనా టాలరేట్ చేస్తాను. నా ఉనికే ప్రమాదంలో పడుతుంది, నేను అనుకున్నది జరగదంటే మాత్రం ఎవ్వరిని వదిలిపెట్టను. తమ్ముడితో సహా వెళ్ళి డాక్టర్ని పిలుచుకురండి. నా తమ్ముడిని మామూలు స్థితికి తీసుకొచ్చి ఇక్కడి నుండి తీసుకెళ్ళాలి. వీడి ద్వారానే రుద్రాన్ని నాశనం చేయాలి. వెళ్ళండి. నర్సు మేడం, ఏంటి వాటర్ కని ఎత్తుకుని పోతున్నావు? అయ్యో, మా గంగ తీసుకెళ్తాదిలే. నేను చెప్పేది విను. మీ మేనేజర్ కోపడతాడని వాటర్ కని నువ్వే తీసుకెళ్లిపోతావా? మా పని ఎందుకమ్మా చెడగొడుతున్నావు? సీనన్నా, నేను గంగని. గంగా, ఇదేంటి గంగ నర్సు డ్రెస్ లోకి షిఫ్ట్ అయిపోయింది? కొంపదీసి నర్సు పోస్ట్ గానే వచ్చిందా? ఈ డ్రెస్ ఏంటి? అంటే నాను స్పీడింగ్ గా వస్తుంటే పొరపాటున నా డ్రెస్సు మేకకు సిక్కుకొని సిరిగిపోయింది. అప్పుడు ఎవరో సిస్టరు చేంజింగ్ చేసుకోమని ఈ డ్రెస్సింగ్ ఇచ్చింది. ఓహో అట్టగా, అందుకే లేట్ అయింది. ఆ మేనేజరు పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడు. ఇదిగో తీసుకెళ్ళు. ఇవన్నా.
ఒకసారి చూడండి డాక్టర్, తను ఇంతవరకు చిన్న చిన్నగా రెస్పాండ్ అవుతున్నాడు, కానీ ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు. తన పరిస్థితి ఏంటో చెక్ చేయండి. వీళ్ళు రుద్ర సార్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వాళ్ళు కదా, వీరు సార్ వీళ్ళతో ఉన్నారేటి? అసలు పేషెంట్ ఎవరు? పేషెంట్ ఈ కండిషన్లో ఎక్కువ స్ట్రెస్కి గురి కావచ్చు. అందుకే రిలాక్స్ అవడానికి స్మాల్ డోస్ ఎనస్థీసియా ఇచ్చాం. డోంట్ వరీ, హీ విల్ బి ఓకే. సిస్టర్, ఇంజెక్షన్ ఇవ్వు. ఇతనెవరు? మాకు కావాల్సిన వ్యక్తి డాక్టర్. పరామర్శించడానికి వచ్చారా? ఐసీయూలో పేషెంట్ దగ్గర ఎంతమంది ఉండకూడదని తెలీదా? బయటికి వెళ్ళండి. సారీ డాక్టర్. మీరు బయట వెయిట్ చేయండి సార్, మేమే వస్తాం. ఇట్స్ ఓకే.